అల్పపీడన ప్రభావంతో ఏపీలో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఒడిశా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలియజేసింది. ఇక ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దంటూ విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 18వ తేదీన ఏపీకి మరొక అల్పపీడనం ముప్పు పొంచి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాయువ్య బంగాళాఖాతం, దాని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఈ నెల 18వ తేదీన ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది బలపడడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక గత 5 రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా 24 సెంటీమీటర్లకు పైబడి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలైతే నమోదవడం జరిగింది. ప్రస్తుతం అల్పపీడనం అలాగే రుతుపవనాల ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాలో అయినటువంటి ఇటు విశాఖపట్నం, అలాగే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సైతం కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మరొక వైపు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దు. ఎందుకంటే సముద్రం సైతం కూడా కాస్త రఫ్ గా మారే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా రాగల 3 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక అత్యధిక వర్షపాతాలు అనేవి నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ నెల 18వ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావం సైతం కూడా ఏపీ మీద ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. దీని ప్రభావంతో సైతం కూడా ఎక్కువగా అత్యధిక వర్షపాతాలు అనేవి నమోదవడానికి ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. గత చూసుకున్నట్లయితే కనుక ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ముందుగానే అనుకున్న తేదీకి ముందుగానే వచ్చినప్పటికీ ఋతుపవనాలు మందగించడంతో అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మినహాయించి మిగిలిన ఎప్పుడు కూడా వర్షాలు అనేవి కురలేదు. ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూనే వచ్చాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జూలై నెల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి ఏర్పడుతూ వచ్చాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడడంతో కూడా వాతావరణం సైతం కూడా చల్లబడింది. ఉష్ణోగ్రతలు సైతం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడడం, అంతేకాకుండా వరుస అల్పపీడనాలు సైతం కూడా ఏర్పడడానికి సైతం కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ అల్పపీడనాలు సైతం కూడా కొన్ని బలపడతాయని, మరికొన్ని కూడా తుఫానుగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. సాధారణంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వచ్చే సీజన్ అంతా కూడా తుఫానుల సీజనే. ముఖ్యంగా ఇటు ఏదైతే సెప్టెంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ వరకు కూడా తుఫానుల సీజన్ గా చెప్తూ ఉంటారు. ఆ సమయంలో ఏర్పడిన అల్పపీడనాలు సైతం కూడా బలపడుతూ తుఫానులుగా మారేందుకు సైతం కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏర్పడే అల్పపీడనాలు సైతం కూడా కాస్త బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా సైతం కూడా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రైట్, థాంక్యూ జార్జ్.